వాక్యాన్ని చదువుకుందాం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలను పాటల్లో, ప్రార్థనల్లో, నీ దాసరాల ద్వారా, వఫిరాని ద్వారా ప్రభువా, ఇంకా నీ బిడ్డలు అందరూ కూడా అయ్యా మీరు నిన్ను స్తుతించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు జరిగించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. మేము ఒక్కళ్ళమే చేయలేము, మమ్మల్ని బలపరిచి మీరు ఇంతవరకు నడిపించారు. ఇంకనూ మా ప్రభువా, ఈ సేవలో పాలిభాగస్తులుగా సంఘములో మిగిలినటువంటి బిడ్డలను కూడా మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. నీ ఆత్మచేత వారిని కూడా బలపరిచి అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. దేవానికి స్తోత్రం. ఇది ఏమాత్రం కూడా కుటుంబానికి మాత్రమే సంబంధించింది కాదు, ఇది సంఘం అందరికీ సంబంధించినటువంటి పరిచర్య కనుక ఈ పరిచర్యలో అందరూ పాలిభాగస్తులగుదురుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని మాటలు మీ ముందు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 30వ వచనం వరకు కూడా 31 వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చూసినప్పుడు ఇదే భాగం ఇదే రీతిగా మత్తయి సువార్తలో మత్తయి కూడా రాశాడు. ఇదే భాగాన్ని లోకా భక్తుడు కూడా రాశాడు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి గురించి రాయబడిన మాట ఏంటంటే అతను మిగుల ఆస్తి గలవాడు అని రాయబడి ఉంది. లోకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఒక అధికారి అని రాయబడి ఉంది. అతడు మామూలుగా ఏదో పనిచేసుకునే వ్యక్తి కాదు, ఒక అధికారి ఏండి. తర్వాత ప్రియులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంది. అయితే ఆ యవ్వనుడు అని అన్నాడు. అయితే ఆ యవ్వనుడు అంటే వయస్సును బట్టి యవనస్తుడు, అధికారమును బట్టి ఒక హోదా కలిగినటువంటి అధికారి, ఆస్తిని బట్టి చూస్తే మిగుల ఆస్తి కలిగిన వాడంట. ఇలాంటి ఈ వ్యక్తి యేసు ప్రభు వారు మార్గాన పోతూ ఉన్నాడు. ఆయన ఏమీ పిలవలేదు, ఆయనేమీ రమ్మని ఆయనేమీ పిలవలేదు, లేకపోతే నా దగ్గరికి రమ్మని అనలేదు. ఈ యవనస్తుడే తనకు తానుగా పరుగెత్తుకొని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యేసయ్య యొక్క సముఖానికి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడంటే ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. చూడండి, ప్రభువు యొద్దకు రావడం ఒక ఆశీర్వాదకరమైన అనుభవం మొట్టమొదటిది. రెండవది చూస్తే ఆయన ఎదుట ఏం చేశాడు? మోకాళ్ళు ఉన్నాడు. ఇక్కడ యవనస్తులు ఎంతోమంది ఉన్నారో మోకాళ్ళుని అలవాటు ఎంతమందికి ఉందో ప్రియులారా, అది లేకపోతే కనుక మోకరించే అనుభవాన్ని మీరు కూడా అలవాటు చేసుకోవాలి. మూడవదిగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుని ఏమని సంబోధిస్తున్నాడు అంటే సద్బోధకుడా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? సద్బోధకుడా అని అంటూ ఉన్నాడు. యేసు ప్రభు బోధకునిగా మనలో ఎంతమందికి ఈ పరిచయం ఉంది? యేసయ్య బోధకుడు అని ఎంతమంది మనం ఆయనను ప్రియులరా అంగీకరించగలుగుతున్నాం? ఆయన దగ్గరకు రావడం ఆశీర్వాదకరం, రెండవది ఆయన ఎదుట మోకాళ్ళు ఉండడం ఆశీర్వాదకరం, మూడవది ఆయన ఎవరో ఎరిగిన వాడే ఏమంటున్నాడంటే చాలామంది బోధకులు ఉన్నారు కానీ అందరి బోధకులు అంటాడు కాదు, నువ్వు సద్బోధకుడు అంటున్నాడు. యేసయ్య గురించి నీకు అలాంటి యొక్క ఉన్నతమైనటువంటి తలంపు నీలో ఉందా అనేది ఒక ప్రశ్న. సద్బోధకుడా, నీకు ఆయన ఏం బోధిస్తున్నాడు? ఆదివారం ఒకటే బోధ వింటున్నాం అనుకోకండి. బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడల్లా దేవుడు మనకు బోధకుడుగా క్రీస్తు ప్రభువు మనకు బోధిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు బోధిస్తున్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఆయన పాదాల యొద్ద కూర్చుండి వినడం అలవాటు చేసుకోవాలి. మరి యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధన ఏం చేస్తుందట? వింటూ ఉండెను అని రాయబడి ఉంది లోకా సువార్త 10వ అధ్యాయంలో. కనుక ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మరియా బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు బోధ వింటూ ఉంది. ఎక్కడ కూర్చుని ఉందట? ఆమె యేసయ్య పాదాల యొద్ద కూర్చుని, యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చుని. ఈరోజు మన జీవితంలో అలాంటి ఒక ఆశీర్వాదకరమైన మెట్టులోనికి మనం నడిపించబడాలి. ప్రతి యవనస్తుడు కూడా, ప్రతి యవనస్తురాలు కూడా, ఇక్కడ ఉన్న వయసుతో తారతమ్యం లేదు, యవనస్తులే అనుకోకండి. జీవిత కాలంలో ఏ స్టేజ్లో ఏ దశలో ఉన్నప్పటికీ కూడా ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే ఆయన యొక్క బోధను వినాల్సిందే. కీర్తన 32:8 ప్రకారంగా ఒక వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఎవరు విమోచించబడ్డారో, ఎవరు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డారో వారికి ఒక వాగ్దానం ఇవ్వబడింది. అమ్మ చేతులు కట్టుకుని అలాగలాగ ఊగడానికి కాదు. బైబిల్ చూడండి ఒకసారి, కీర్తన 32:8 చూడండి ఒకసారి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను,
అమ్మా అక్కడికి వెళ్ళొద్దు. నీకు ఉపదేశము చేసేదను, ఏమండి, నీకు బోధించదను. తర్వాత నువ్వు నడవవలసిన మార్గము నీకు బోధించదు. నువ్వు ఏ మార్గాన నడవాలో నేను నీకు బోధించదను. ఈ రోజున ఏ మార్గాన నడవకూడదో ఆ మార్గాన్ని విడిచిపెట్టాం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత. కానీ ఏ మార్గాన నడవాలో ఆ మార్గాన నడిచేవారిగా మనం ఉండాలి. అంతేగాని అది విడిచిపెట్టేసాం ఇది విడిచిపెట్టేసామని చెప్పుకుంటూనే కొంతమంది కాలక్షేపం చేస్తూ ఉంటారు. భలే మానేసేవయ్యా, భలేగా నువ్వు ఎలా మానేసావు అని అంటే ఒక గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మానేయటం కాదు ముఖ్యం, మంచిది మానేయటం. మనం మానేసామా మన ఆరోగ్యమే బాగుంటుంది, దేవునికి స్తోత్రం. మనం ఇంకా మానలేదా మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఈ రోజు బాగుండొచ్చు, రేపు ఖచ్చితంగా మంచాన్ని పడే అవకాశం ఉంటుంది, ఐసీయూలో ఉండే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి పోతారో లేదంటే మారు మనసు పొంది క్రమపడతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన బోధ విన్నప్పుడు ప్రియులారా, మనం కనుక పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని ప్రేమిస్తూ, అది జారత్వమే కానీ, దొంగతనమే కానీ, వ్యభిచారమే కానీ, మరి ఏ విధమైనటువంటి ఇతర పాపమే కానీ, ఇలాంటి వాటిని చేసేటువంటి వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీవు దుఃఖపడే రోజుగా, ఆ రోజు నీవు బాధపడేటువంటి రోజుగా, ఆ రోజు నీవు వ్యాకులత చెందేటువంటి ఒక రోజుగా ఆ రోజు ఉండబోతా ఉంది. ఆ రోజు నీ జీవితంలో ఉండకూడదంటే నీవు దేవుని మాట విన్నప్పుడు, నీ యొక్క హృదయంలోనికి దేవుని వాక్యమును హృదయం లోపలికి వెళ్ళినప్పుడు నీ హృదయం లోపల ఉన్న కల్మషమంతా విడిచిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మేము చెప్పేది? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 5వ అధ్యాయము దయచేసి మీరు ఒక మాట 11వ వచనం చూడండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను అని అక్కడ చెప్తూ, నా బోధకుల మాట నేను వినకపోతిని. బోధించినప్పుడు నేను ఏం చేయలేదు? నేను వినలేదు, వినకపోతిని. రెండవది ఆలోచిస్తే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఏమంటే ఏం చేయలేదు? చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉన్నప్పటికీ ప్రతి విధమైన దోష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయిన నీవు చెప్పుకొనొచ్చు మూలుగుచ్చునందువు అంటున్నాడు. అలాంటి మూలుగు మన జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఎలాంటి మూలుగు ఉండాలంటే ప్రియులారా, ప్రభువా నేను పడిపోకుండా, ప్రభువా నేను జారిపోకుండా, ప్రభువా నేను తప్పిపోకుండా దయచేసి నువ్వు నాకు సహాయం చేయి నాయనా అని చెప్పి ప్రార్థించి కన్నీళ్లతో దేవునికి మొరపెట్టి మూలుగులు విడుస్తూ దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేసే ఆ మూలుగు మన జీవితంలో ఉండాలి. నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలనే మూలుగు మనలో ఉండాలి. నా ద్వారా ఒక దేవుని రాజ్యము కట్టబడాలి అనేటువంటి ఒక మూలుగు మన జీవితంలో ఉండాలి. అలాంటి మూలుగు ఆశీర్వాదకరమైంది, ఇలాంటి మూలుగు బాధాకరమైంది. ఈ రోజున బాగుండొచ్చు, ఈ రోజున నేను బాగానే ఉన్నాను కదా, నేను తాగుతున్నా బాగానే ఉన్నాను, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చి నా జీవితంలో ఫలానాది ఉన్నప్పటికీ కూడా నేను బాగానే ఉన్నాను. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ చంకలు గుద్దుకున్నారా, రేపొద్దున్న చెప్పుకోలేనటువంటి బాధకు మీరు అప్పగించబడతారు, మీరు నలిగిపోతారు. ప్రియులారా, ఒక మాట చివరిగా ఈ సందర్భంగా నేను మీకు చెప్పే మాట ఒకటి ఉంది. ఆ మాట ఏంటో తెలుసా? ప్రభువును ప్రేమించి మనం చెడుతనాన్ని ప్రేమించలేము. ఒకవేళ మనం అలా చేస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే మనం వేషధారులమని. నిజానికి ప్రభువును ప్రేమించే వాళ్ళు ఏమవుతారో తెలుసా? చెడుతనాన్ని అసహించుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ, నిజ జీవితంలో ఉన్న వ్యక్తులను కానీ చూసినప్పుడు అంతకుముందు ప్రియులారా చెడుతనాన్ని ప్రేమిస్తాము, కానీ ప్రభువును ప్రేమించడం మొదలుపెట్టాక ఆ చెడుతనాన్ని ప్రేమించలేము. ఎందుకంటే ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు దాని నుంచి మన ముఖాన్ని తిప్పుకునేవారుగా ఉంటాము, మన మనస్సు తిప్పుకునేవారుగా ఉంటాము. ఆయన మీద మన మనసు పెట్టుకున్నప్పుడు దాని మీదకి మన మనసు వెళ్ళదు. బైబిల్ నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది, కానీ పాపానికి నిన్ను దగ్గరగా ఉంచదు. పాపము నిన్ను బైబిల్కి దూరంగా ఉంచుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బైబిల్ ఉంది కానీ పాపంలో ఉన్నారు అని అంటే బైబిల్ని మీరు చదవట్లేదని, బైబిల్ వాక్యాలు మీ గుండెల్లో లేవని, కేవలం క్యాలెండర్లు తగిలించుకొని, కేవలం బైబిల్ కొనుక్కొని బైబిల్ జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోతున్నారని అర్థం. అంతే. బైబిల్ని చదువుతున్నారు అనుకోండి, ఆ బైబిల్ యొక్క ముఖకాంతిలో ఆ బైబిల్లో ఉన్నటువంటి జీవము నీలోనికి ప్రవహించి నీ మాటలనే కానీ, నీ క్రియలనే కానీ, నీ కుటుంబ జీవితాన్నే కానీ, వ్యాపార జీవితాన్నే కానీ, నీ చదువునే కానీ, నీ ఉద్యోగాన్నే కానీ, నీ సమస్తాన్ని ప్రభావితం చేస్తుంది బైబిల్ గ్రంథం. అంత శక్తి కలిగినటువంటి ఈ గ్రంథాన్ని నీ చేతుల్లో పట్టుకొని నీవు ఎలాగునా ఒక మాదిరి లేకుండా, ఒక క్రమం లేకుండా జీవించగలుగుతున్నావంటే దాని అర్థం ఏంటంటే కేవలం నువ్వు నామకార్థంగా వచ్చి వెళ్తున్నావు అంతే. వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యాన్ని చదవట్లేదు. వాక్యాన్ని ఎంత చెప్పినా చూడండి ఎలాగున్నారో మీరు చెప్పినా, నేను ఎలాగున్నారంటే మేము పిల్లన గ్రోవు బూదితిమి కానీ మీరు నాట్యం ఆడరైతిరు అన్నట్టున్నారు. అంటే కదలిక లేదు, ఏమండి? ఒక విగ్రహాల్లా కూర్చున్నాం అంతే. ఓ పశ్చాత్తాపం లేదు,
ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ యవనస్తుడు ప్రియులారా ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు, ప్రభువును సద్బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే సద్బోధకుడు అంటే అందరు ఇలాంటి బోధకుడు కాదు ఆయన మంచి బోధకుడు. అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చేసేవాడు, చేసింది చెప్పేవాడు. ఆయన బ్రతుకు ఒక రకంగా, ఆయన యొక్క బోధ ఒక రకంగా లేదు. ఆయన బోధ, ఆయన బ్రతుకు ఒకే రకంగా ఉంది. అది సద్బోధకుని యొక్క లక్షణం. అలాంటి యొక్క సందర్భాన్ని ప్రియులారా మన జీవితంలోకి తీసుకుంటే, అలాంటి ఒక యేసు ప్రభువుని రక్షకునిగా, బోధకునిగా మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మన బోధ, మన బ్రతుకు కూడా ఒక రకంగా ఉందా లేదా అనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వినే బోధ మీ బ్రతుకును మారుస్తుంది. మీరు బోధ వింటున్నారా లేదా? ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మీ బ్రతుకు మారిందా, లేకపోతే ఎలా పడితే అలాగే ఉందా? ఏమండి, ఆలోచించండి. బోధ బ్రతుకును మార్చకపోతే మీరు విన్నటువంటి బోధ మీరు వినటం లేదని అర్థం. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు ఏం చేయనుగాక, వాడు వినుగాక. వినిన తర్వాత ఈ వాక్యం మనల్ని ఏం చేయాలి అంటే, చేస్తుంది అంటే మనల్ని ప్రియులారా సరిచేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు యొక్క బోధ సద్బోధగా గుర్తించాడు. ఆయన బోధకుడు, సద్బోధకుడుగా గుర్తించాడు. ఈ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే రైట్ టైంలో వచ్చాడు యేసయ్య దగ్గరికి. రైట్ పర్సన్ ఎవరంటే యేసుక్రీస్తు వారు. రైట్ పొజిషన్లో ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు రైట్ పర్సన్గా ఆయన గుర్తించి ఏమంటున్నాడు తెలుసా? సద్బోధకుడా అంటున్నాడు. ఇంకోటి చెప్తున్నాను, రైట్ క్వశ్చన్తో వచ్చాడు. వేరే క్వశ్చన్ లేవు ఇతనికి. కొంతమందికి క్వశ్చన్ ఏంటంటే బైబిల్ చదివినప్పుడు నోవహు భార్య పేరేంటి అన్నాడంట. ఏంటట? నోవహు భార్య పేరేంటి అని చెప్పలేకపోతే ఆ బోధకుడు ఫెయిల్ అయిపోయినట్టు అనమాట. నోవహు భార్య పేరు బైబిల్లో ఉందా? ఏమండి, లోతు భార్య అని రాశాడు. లోతు భార్య పేరు ఏంటి చెప్పండి, చెప్పగలరా? చూసారా ఏమైందండి పాస్టర్ గారు మీ జ్ఞానం? ఏమండి, అది చెప్పలేకపోతే ఇంకెందుకు? నోవహు గురించి చెప్తారు, మరి నోవహు భార్య గురించి ఏంటి? ఏమండి, అనవసరమైన ప్రశ్నలతో రాలే, ఒకే ఒక్క ప్రశ్నతో వచ్చాడు. సరైన ప్రశ్నతో వచ్చాడు, సరైన రీతిలో వచ్చాడు, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరైన సమయంలో వచ్చాడు. ఈ రోజున కొంతమంది అనుకుంటున్నారు అప్పుడే కాదు యేసు ప్రభువుని, తర్వాత ఎప్పుడో నమ్ముకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం తాగడానికి సమయం, తిరగడానికి సమయం, ఏమంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయడానికి సమయం అనుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. ఓకే, గమనించండి ప్రియులారా. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, యేసయ్యను ఇలాగ సంబోధిస్తూ ఉన్నాడు. ఒక మంచి క్వశ్చన్ వేస్తున్నాడు. నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేను ఏమీ చేయుదును అని అడిగాడు. యేసయ్య చెప్పడం ప్రారంభించాడు. అడిగినటువంటి వాడు మంచి ప్రశ్న. దేవునికి స్తోత్రం. బైబిల్ అంతట్లో మంచి ప్రశ్న ఇది. ఏమండి, నిత్య జీవానికి వారసుని అవ్వడానికి, అనంత జీవితానికి వారసుని అవ్వాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. నేను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్తా ఉన్నారు. అంటే ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, యూదులకు చిన్నప్పుడే పిల్లలకు ఏం చేయాలి తెలుసా? ఈ ఆజ్ఞలను కంఠస్థం చేయించాలి. వాళ్ళకి ఈ ఆజ్ఞల గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ ఆజ్ఞలు మనకు కూడా ఉన్నాయా లేవా చెప్పండి? మనకు ఉన్నాయా లేవా? మనకు లేవా? ఉన్నాయి కానీ మనకు ఎంతమంది కంఠస్థం వచ్చు? చక్కగా కొన్ని బుక్ స్టాల్లో దొరుకుతున్నాయి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో ఒకే ఒక్క ఆజ్ఞ మార్చబడింది. మీకు గుర్తుపెట్టుకోండి. ఏంటా ఆజ్ఞ? విశ్రాంతి దినమును గురించిన ఆజ్ఞ ఒకటే మార్చబడింది. మనకు అసలు బుర్రకి ఎక్కితే కదా చదివేస్తున్నట్టు మతి పోయిందట. అలా ఉండకుండా ఏమండి, మనం మతి ప్రియులారా కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతి దినము పాటించుటనే ఆజ్ఞ శనివారం ఆరాధించుకోవడం వల్ల యూదుల యొక్క ఆరాధన దినము, సబ్బాతు దినం, విశ్రాంతి దినం. ఆ రోజున ప్రియులారా వాళ్ళు ఏ పని చేయకూడదు. ఏం చేయకూడదు? ఏ పని కూడా చేయకూడదు. దేవుని సన్నిధిలో అందరూ విశ్రమించాలి. దేవుణ్ణి ఆరాధించడం కోసమే ఆ దినం అనమాట. అయితే ఈరోజు ఆ విశ్రాంతి దినము ఆదివారమునకు మార్చబడింది. ఎందుకు మార్చబడింది? యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నిజమైనటువంటి విశ్రాంతిని యేసు ప్రభు ఇవ్వగలిగినటువంటి వాడు గనుక ఆయన మరణాన్ని జయించి ఆదివారమున ఉదయమున తెల్లవారుజామున తిరిగి లేచాడు గనుక ఆదివారమున ఆయన ఆరాధించటం ప్రారంభించారు శిష్యులు. దేవునికి స్తోత్రం. ఆదివారపు ఆరాధనలోనికి రాకపోతే మనం ఇంకా యేసుక్రీస్తు ప్రభువును సరిగా విశ్వసించలేనట్టే లెక్క. ఎందుకంటే యేసయ్య విశ్రాంతి దినాన్ని మార్చేశాడు. అర్థమవుతుందా?
విశ్రాంతి దినానికి యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? ప్రభువై ఉన్నాడని వాక్యం చెప్తుంది. సరే, అది ఒకవేళ ఇంకా మీకు వివరంగా అవసరమైతే తర్వాత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినటువంటి దినం, ఆ దినాన్ని ఏమంటారు తెలుసా? పునరుద్ధాన దినం. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, పెద్దలైనా పిల్లలైనా ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, గత సబ్బాతులో నుండి ఈ సబ్బాతు వరకు. అసలు నువ్వు సబ్బాతును దాటేసావు. ఈరోజు ఆదివారం సబ్బాతు కాదు, శనివారం సబ్బాతు. ఇశ్రాయేలీలకు, ఆ యొక్క యోధులకి ఆ శనివారం రోజు సబ్బాతు దినము. ఏ దినం చెప్పండి? సబ్బాతు దినము, విశ్రాంతి దినము అని. మనకేంటో తెలుసా? ఆ విశ్రాంతిని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు ఆదివారమున మనకు కలుగు చేశాడు. ఎందుకంటే ఇప్పుడు బలి అవసరం లేదు. ఇప్పుడు మనము ఆయనను సమీపించడానికి ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తం మనకు అనుగ్రహించబడింది కనుక ఆ రక్తం పట్టుకొని నీవు ఎప్పుడైనా ఆయన సముఖానికి వెళ్ళొచ్చు. ఏమండి? అందుకని మనం పాట పాడుతాం, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఏ బలము? నా బలము. చెప్పండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఆ రక్తాన్ని బట్టి ఈ రోజున మనకు బలర్పించాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ పశ్చాత్తాపం కావాలి. కానీ ప్రియులారా, ప్రభు ఎదుట ఒప్పుకోవడం మనకు అవసరం. ఒప్పుకోవడం ఉంది, పశ్చాత్తాపం ఉంది. కానీ ఏమి లేదు, పావురాన్నో గొర్రెపిల్లనో ఇంకో దాన్ని పట్టుకొచ్చి అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పాపముల కొరకు ప్రభువు కార్చిన రక్తాన్ని మనం ఆశ్రయిస్తే మన పాపములు కడగబడతాయి, పవిత్రులుగా మనము చేయబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సులువైపోయింది! సులువే కానీ చాలా విలువైంది. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. నేను ఇప్పుడు ఏం చెయ్యక్కర్లేదు కాబట్టి నేను ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, ప్రభు తండ్రి పాపం నాయన క్షమించినాయన అని అంటే క్షమించేస్తాడు అనుకోకండి. నిజమైన పశ్చాత్తాపం అనేది మన లోపల రావాలి. అర్థమవుతుందా? ఆ పాపము ప్రభువును మనం ఎంతగా గాయపరిచేలాగా చేసింది అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమండి? అది ఏదైనప్పటికీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాము. మళ్ళీ తిరిగి ప్రియులారా మనము నూతనపరచబడతాము. ఇది గొప్ప భాగ్యం దేవుడు మనకు కలుగు చేశాడు ఈ క్రొత్త నిబంధన ద్వారా. దేవునికి స్తోత్రం. గమనించండి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను నువ్వేం చెయ్యి, సన్మానింపము అను ఆజ్ఞలు. అంటే అర్థం ఏంటంటే ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయని. విశ్రాంతి దినం తప్పించి మిగిలినవి కూడా ఉన్నాయని అర్థం. సరే, అవన్నీ నీకు తెలుసు కదా అని అంటున్నాడు. అంటే ఇతనికి ఏవైతే తెలుసో అన్నీ యేసయ్యకు ముందే తెలుసు. ఇతనికి తెలుసు అన్న సంగతి యేసయ్యకు తెలుసు. అంటే యేసు ప్రభు ఎవరో? ఆయన సర్వజ్ఞుడైనటువంటి వాడు. హల్లెలూయా. నీ అవసరం తెలుసు, నీకున్న జ్ఞానం తెలుసు, నీకేది తెలుసో అన్నీ తెలుసు ఆయనకి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును. ఏమండి? నీవు అయినను నీవు ధనవంతుడివే అంటాడు ప్రకటన గ్రంథం 2:9. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. మన కష్టాన్ని ఎరుగును, మన యొక్క ఏమండి మన క్రియలను ఆయన ఎరిగినటువంటి వాడు, మన జ్ఞానము ఆయన ఎరిగినటువంటి వాడు. కనుక ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఇవన్నీ నీకు తెలుసు కదా అని అంటున్నాడు. అన్నప్పుడు ఇతడు ఏమంటున్నాడు తెలుసా? బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అని చెప్తున్నాడు. మంచి మాట కాదా ఇది? యేసయ్య దాన్ని ఏమీ కూడా మళ్ళీ తిరిగి విమర్శించలేదు. అవునా, నువ్వు బాల్యం నుంచి వింటున్నావా, బాల్యం నుంచి అనుసరిస్తున్నావా అని చెప్పి ప్రభు ఏమనలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఒక మాట చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఎన్ని చెప్పండి, యవనస్తులు ఎన్ని కొదువుగా ఉన్నాయి? ఒకటి కొదువుగా ఉంది. ఆ ఒక కొదువు నీవు గనక ఒకవేళ సరి చేసుకుంటే నిశ్చయంగా నీవు నిత్య జీవానికి వారసుని అవుతావు అని చెప్పి ప్రభువు చెప్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి నువ్వేం చేస్తావంటే బేదలకు ఇచ్చేసే, పరలోకమందు నీకు ధనము కలుగును అని అన్నాడు. పరలోకమందు నీకేం కలుగుతుంది? ధనము కలుగుతుంది. పరలోకమందు నీకు ధనం కలగాలంటే నువ్వేం చేయంటే నీ కలిగినవన్నీ అమ్మేసి బేదలకు ఇచ్చే. నువ్వు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. అంతేకాదు, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు నీకు కలిగినవి ఏం చేయంటే అమ్మి బేదలకు ఇచ్చే. బేదలకు ఇస్తే పరలోకమందు నీకేం కలుగుతుంది? ధనం కలుగుతుంది. అంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ధనవంతులుగా చేశాడు అని చెప్పి మన ధనాన్ని మన కోసమే, మన బట్టలు, మన తిండి, ఏమంటే మన సౌకర్యాలు, మన వాటికే మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటే పరలోకంలో నీకేమీ ధనం కలగదు.
కలుగుతుందా? కలగదు. ఎలా కలుగుతుంది అంటే, ప్రియులారా, నీకున్న దానిని బేదలకిస్తే పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. హల్లెలూయా. దీని విషయంలో మనం ఆలోచిస్తే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, ప్రియులారా, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, బేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అంటాడు. 14వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే బేదను కనికరించువాడు ఆయనను ఘనపరిచేవాడు అంటాడు. ఈ రోజున మన జీవితాలు ఆలోచిస్తే, అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? నీకు కలిగినవన్నీ అమ్మేసి బేదలకు ఇచ్చేయి అంటే అర్థం ఏంటంటే దానం చేసేయమన్నాడనా? అంటే దానంతో పరలోకం వెళ్తామని కాదు దాని అర్థం. పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీవు వచ్చి నన్ను ఏం చేయంటే వెంబడించు అన్నాడు. నీవు వచ్చి ఏం చెయ్యి? నన్ను వెంబడించు. ఈ యవనస్తునికి సరైన క్వశ్చన్తో వచ్చాడు, సరైన ఆన్సర్ ప్రభు చెప్పాడు. ఇప్పుడు లెక్క ప్రకారంగా ఏం చేయాలి? లెక్క ప్రకారంగా ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించి వెళ్ళి తన కలిగినవన్నీ అమ్మేసి ఈ యొక్క తన ఊరిలో ఒకవేళ ఎంతమంది బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేయాలి. వచ్చి ప్రభువా నేను అందరికీ అప్పచెప్పేసాను, ఇదిగో నేను వచ్చి నేను వెంబడిస్తున్నాను అని చెప్పి ప్రభువును వెంబడించాలి. నే యేసుని వెంబడింతునని నేడేగాని ఇంచితిని నెవెనుదిరుగన్ నెవెనుకాడన్ యేసుడు పిల్చిన సుదినో ముందు సిలువ నా ముందు సిలువ నా వెనుకలో కషల్ నాదే దారి నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవ్వరు నా యేసుని మించి నా మిత్రుడు నాకిలలో కనిపించరని నా యేసుని మించి నా మిత్రులు యేసుని వెంబడింతునని నేడేగాని ఇంచితిని. హల్లెలూయా. నేను యేసుని వెంబడించాలని నేడేగా నిశ్చయించాను, నేను వెనుదిరుగను, నేను వెనుకాడను. ఈ పాట మనం పాడుతున్నాము, కానీ నిజానికి నిశ్చయించుకున్నాము మనం. నా వ్యాపారం సంగతి తర్వాత, నా కుటుంబం సంగతి తర్వాత, నా సుఖం తర్వాత సంగతి, నా నిద్ర తర్వాత సంగతి, నేను యేసయ్యను వెంబడించాలని నిశ్చయించుకున్నాను. ఏమండి, కొంతమందికి నిశ్చయం లేదు, ఏదో వచ్చాము, ఏదో కూర్చున్నాము, ఏదో వెళ్తున్నాం అంతే. నేను పాడినటువంటి పాట నిశ్చయించుకొని పాడినటువంటి పాట. ఏమండి, నా ముందు ఏముందంటే సిలువ ఉంది, నా వెనుక ఏమున్నాయి అంటే లోకాశలు ఉన్నాయి. నాది ఏ దారి? ఏదో ఒక దారిని ఎంచుకోవాలి ఖచ్చితంగా. సిలువ దారిని ఎంచుకుంటావా, లేకపోతే లోకాశలను ప్రేమించి వెనక్కి వెళ్ళిపోతావా? మళ్ళీ ఈరోజు కొంతమంది జీవితంలో నిలకడలేదు. ఈ యవనస్తుడు ఏం చేశాడు అని అంటే, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరైన సమయంలో వచ్చాడు, సరైనటువంటి పొజిషన్లో అడుగుతున్నాడు విధేయతతో. రైట్ ఒబీడియన్స్, నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేను ఏం చేయాలి? సరైన ప్రశ్నతో వచ్చాడు. అయితే సరైన ఆన్సర్ దొరికింది. ఆన్సర్ దొరకగానే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? సరిగా విధేయత చూపించాలి. ఒబీడియన్స్ అనేది కొద్దివైపోయింది. ఏం చేస్తున్నాడు అంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, అతడు ఒక అధికారి గనుక, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నన్ను రేపు ఎవరు గౌరవిస్తారు? గౌరవించరు. ఏంటంటే ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఎవరు నా వంక చూస్తారు? ఎవరో చూడరు. కాబట్టి ఏం చేసాడు తెలుసా? దుఃఖపడుచూ వెళ్ళిపోయాడంట. ఈరోజు ఆరాధనకు ఎంతో సంతోషంగా వచ్చారు మీరు. వాక్యం ద్వారా దేవుడు మీతో మీ యొక్క జీవితంలో అవిధేయత గురించి, దాన్ని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడినప్పుడు దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నారా? దాన్ని విడిచిపెట్టుకొని నిజమైన సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్తున్నారా? ఒకసారి ఒక ప్రశ్న. ఏమండి, నయోమి దగ్గర రూతు ఒక నిశ్చయతతో నిలబడిపోయింది. వార్ప ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏంటంటే, ఈవిడ కూడా వెళ్తే ఏం ప్రయోజనం లేదు, ఇంకేముంది, ఇంకా అంతా ఆవిడ దగ్గర ఏముంది, ఇంకా నాకేమిస్తుంది ఆవిడ అని చెప్పి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడం కోసం వచ్చి అత్తగారిని ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకున్నటువంటి తర్వాత వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అందంతే. దేవునికి స్తోత్రం. వార్ప దుఃఖపడిందా లేదా? దుఃఖపడింది. నిజమైన దుఃఖమా, లేకపోతే ఏమంటే ఏదో బుడబుడ దుఃఖమా? చెప్పాలి మీరు.
అసలైన దుఃఖం కాదు, నిజమైన దుఃఖం కాదు. అసలైన దుఃఖం ఏంటంటే జరిగిన నష్టానికి రూతు చెప్తుంది ఏంటంటే, నష్టపోయింది ఏదో నష్టపోయాం, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెట్టబడతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండాను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసయ్యతో ప్రియులారా మనం ఆ మాట చెప్పగలిగేవారుగా ఉన్నామా? యేసు ప్రభువా, నీవేదో చేస్తావని, నన్ను ఏదో ఉద్ధరిస్తావని నీ దగ్గరికి వచ్చాను, కానీ నీ దగ్గర అంత సీన్ ఏం కనిపించట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ లోకములోకి అన్నట్టుగా లోకములోకి వెళ్ళిపోయే ఓర్పా లాంటోళ్ళుగా ఉన్నారా? లేకపోతే హత్తుకున్నటువంటి రూతు వలె ఉన్నారా మీరు? ఏమండి, రూతు వలె ఉన్నారా? రూతు వలె ఉంటే ఖచ్చితంగా నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఈ యవన వయసులో కాదు దేవునికి అప్పగించుకునేది, యవన వయసులో కాదు దేవునికి లోబడేది, యవన వయసులో 4 రూపాయలు సంపాదించుకోవాలి, పెద్ద అయిపోయిన తర్వాత మనం ఇంకా కాస్తంత 4 డబ్బులు వెనకేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలుసా? అప్పుడు పరిచర్యకు బయలుదేరాలి, లేకపోతే అప్పుడు సువార్త మొదలు పెట్టాలి, అప్పుడు కొంచెం ఖాళీ అయిన తర్వాత అప్పుడు పరిచర్య చేయాలి అనే ఆలోచనతో కొంతమంది ఉంటున్నారు. గమనించండి ఒక మాట. ఒక యవనస్తుడు ప్రియులారా ఒక దైవ సేవకుడు దగ్గర ఏమండి డ్రైవింగ్ చేస్తూ ఆయనకు సహకారంగా ఉన్నాడు. సహకారంగా ఉంటూ ఆ యవనస్తుడికి అనిపించిందట, నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేను వేరే బాధ్యతల్లోనికి ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలి, దైవజనుని పూర్తిగా నేను వెంబడించడానికి ఉండదు, కనుక నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే దైవజనుడి దగ్గర ఉండిపోతే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు, ఆయనతో పాటు సేవలో ఉండొచ్చు, ఆయనతోనే నేను దేవునికి పరలోకానికి కూడా వెళ్ళిపోతాను అనుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా తీర్మానించుకుని ఆ యవనస్తుడు ప్రభువు కొరకు ప్రియులారా పెళ్లిని త్యాగం చేసి, సంసార జీవితాన్ని త్యాగం చేసి ఆ దైవజనుడితో ఉండిపోవడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. చూస్తే నాకు యవనస్తుడే, కానీ ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానం చేసుకున్న యవనస్తుడు రాత్రి 1 గంట అయినా కూడా దైవజనుడు ఆ మీటింగులకు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి అక్కడే ఉండి ఆ మందిరంలో ఆ పాస్టర్ గారి దగ్గర దేవుని పరిచర్యలో సహకారిగా మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు కొంతమంది ఏంటో తెలుసా, అంటే భార్యాభర్తలు చేయకూడదు అంటే చేయొచ్చు, సమర్పణ అనేది ఉండాలి, ఒక భారం అనేది ఉండాలి, ఒక ఆసక్తి అనేది ఉండాలి. నేను ఎప్పుడూ మీకు చెప్పే ఒక మాట ఒకటే, నా కుటుంబానికి ఈ పరిచర్య ఏం పరిమితం కాదు. ఎవరికి వాళ్ళు సహకారులుగా ఉంటారు అంతే. ఒకవేళ దేవుడు పిలిచి సేవలో నిలబడితే సేవలో నిలబడతారు, లేకపోతే సేవకు సహకారులుగా ఉంటారు. కానీ మీలో నుండి యవనస్తులు ఏం చేయాలంటే, మొదట దేవుని ప్రేమించి దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని దేవుని ఆలోచన పొందుకుని దేవుని పనిలోనికి సహకారులుగా కొంతమంది రావాలని నేను మీకు పిలుపునిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు చూస్తే ఏమండి, మేమేదో రావడం వరకే, మేమేదో కూర్చోవడం వరకే, మేమేదో పాడడం వరకే, లేకపోతే మేమేదో వాయించడం వరకే అని అన్నట్టుగా ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే మీ ఆలోచన విధానాలు మార్చుకోవాలి. ప్రభువు నిన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పిలుస్తూ ఉన్నాడు. కష్టం ఉంటుంది, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. అవమానం ఉంటుంది, దానికి తగ్గ ఘనత కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సేవకుడు అని అంటే ఎప్పుడూ కనపరచబడతాడనే ఉద్దేశం ఎప్పుడు ఉండొద్దు, ఎప్పుడు కనపరచబడ్డు, కొన్నిసార్లు అవమానపరచబడతాడు కూడా. ఏమండి, ఎప్పుడు అర్థం చేసుకునేవారుగానే ఉండరు, అపార్థం కూడా చేసుకుంటారు. కొంతమంది నన్ను గురించి ఒక ఇంటికి వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి రాలేదు. చిన్నోళ్ళు అయితే నాకెక్కడుంది అలాంటి మనసు? నాకు సమయం ఉంటే, నాకు ఒకవేళ అవకాశం ఉంటే ఏ ఇంటికన్నా వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ కష్టమైనా అక్కడ నిలబడడానికి సిద్ధమే. ఏమండి, మా అమ్మాయి గర్భవతిగా ఉంది, 9 నెలలు నిండిపోయినాయి. ఆ సమయంలో కాలనీలో ఒక మరణ వార్త మీకు అందరికీ తెలుసు. బేబీ అనే ఆ సహోదరి నిద్రించింది. అందరూ ఏమన్నారంటే, ఇప్పుడు గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో పాస్టర్మ గారు అక్కడికి వెళ్ళకూడదు అని అన్నారు. మీరైతే ఏం చేస్తారు? ఆగితే పాస్టర్ గారు వెళ్తారు కదా అనుకుంటారు. కానీ మా పాస్టర్మ గారు అలా చేయలే. ఏం చేసింది తెలుసా? మాకు అలాంటివి ఏమీ లేవు, మా దేవుని చేతిలో మేము ఉన్నాం, మాకు అలాంటి భయం లేదని చెప్పి ఆ మరణ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదరించడానికి సంఘం కంటే ముందు మేము అక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్తున్నా, నిలబడుతున్నామా మనం? సెంటిమెంట్స్ అడ్డొస్తున్నాయి ఈరోజు, సెంటిమెంట్స్ అడ్డొస్తున్నాయి ఈరోజు. ధైర్యం లేదు ఈరోజు. మన విశ్వాసం సెంటిమెంట్ని ఆధారం చేసుకోకూడదు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. హల్లెలూయా. ఏమండి,
దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. అందుకనే ప్రతిరోజు నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ వాక్యాన్ని అనుసరించి జరగబోయే కార్యక్రమం అంతా వాక్యానుసారంగా, నీ నామానికి మహిమకరంగా, ప్రజలకు రక్షణకరంగా, సంఘానికి ఒక నూతనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠంగా ఉండాలి జరగబోయే వివాహం అని చెప్పి. కనుక నా ఉద్దేశం అదే. నిలబడడం ప్రియులారా మనందరికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశం. నిలబడతావా, పక్కకు తప్పుకుంటావా? యవనస్తులు ఎలా ఉండాలంటే రోషం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యవనస్తులు ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. యవనస్తులు ఎలా ఉండాలంటే ప్రియులారా మెలకువ కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. యవనస్తులు ఎలా ఉండాలంటే జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వల్లే నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ కార్యక్రమం వచ్చినా యవనస్తులు నిలబడాలి. ఒక పాట పాడడానికి కావచ్చు, ప్రార్థించడానికి కావచ్చు, ప్రభువు కొరకు ఏదైనా పని చేయడానికి, ఓకే మనం అందరం కలిసి పని చేద్దాం దేవునికి స్తోత్రం అనే నిర్ణయం, ఒక ఐక్యత మనలో ఉండాలి. ఈరోజున ఆట దగ్గర ఐక్యత ఉంటుంది, పార్టీల దగ్గర ఐక్యత ఉంటుంది, సంఘ కార్యక్రమాల్లో ఐక్యత కనిపించట్లేదు. ఏమ్మాయి నువ్వు వచ్చావు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఇంటి దగ్గరే ఉన్నాడండి. ఏమండి, బాగా భోజనం పెట్టి, బాగా పడుకోబెట్టి, బాగా ఆడుకోమని చెప్పండి దేవునికి స్తోత్రం. ఓకే, బాగా బుజ్జ పెట్టండి. ఏమండి, ఈరోజు యవనస్తుడైనటువంటి ఈ వ్యక్తి ఇలా కనబడుతూ ఉన్నాడు. కానీ బైబిల్లో ప్రియులారా ఒక యవనస్తుడు ఉన్నాడు. తన జీవితాన్ని ఆ తర్వాత అతను మాట్లాడతాడు. పేతురు ఏమంటాడు తెలుసా? ఇదిగో ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాం. అవును, సమస్తమును విడిచిపెట్టి వెంబడించినటువంటి యవనస్తులు పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఎలీషా ఉన్నాడు. ఉన్నయన్నీ విడిచిపెట్టేశాడు. ఇంకా చెప్పాలనంటే చివర అరక తోలుతున్నాడంట. ఏలియా వచ్చి దుప్పటేసేటప్పటికి ఆ దుప్పటి వేసి ఏమండి దుప్పటి వేసేటప్పటికి వెంటనే ఏమన్నాడు తెలుసా? అయ్యా ఒక్క మాట, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని తిరిగి వస్తానన్నాడు. ఆ చివర తన కాడిని విరిచి ఎడ్లను వధించి ప్రియులారా ఆ మాంసముతో ఈ కాడి కర్రలతో వంట చేసి పెట్టి పూర్తిగా దేవుని సేవలోనికి ఎలియా తర్వాత ఎలీషా సేవలోకి వచ్చేసాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది విడిచిపెట్టం మనం. ఇంకెప్పుడు ప్రార్థన జీవితంలో ఎదుగుతారు? ఏది విడిచిపెట్టం. ఇంకెప్పుడు దేవుని సేవలో పాలిభాగస్తులు అవుతారు? ఏది విడిచిపెట్టం. ప్రియులారా మిగిలినటువంటి సమయాల్లో అస్సలు కనిపించిన యవనస్తులుగా ఉన్నారు. ఈరోజు చాలా మాటలు నేర్చేసుకున్నారు, చాలా తెలివిగా మాటలు అసలు పట్టుకోలేము. అసలు ఎవరికి ఉపయోగం అండి ఇలాంటి ఆలోచన విధానం? తెలివితో నీవు ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అక్కడి నుంచి తప్పించుకోవాలి, కానీ దేవుని పని నుంచి తప్పించుకోకూడదు, దేవుని సన్నిధి నుంచి తప్పించుకోకూడదు. ఆ సన్నిధికి వెలుపల నిన్ను పాడు చేసే శక్తులు పనిచేస్తాయి. పాడు చేసే శక్తులు పనిచేస్తాయి. చూసుకోండి కావాలంటే ఎంతమంది జీవితాలు ఈ రోజున ఆశీర్వాదకరంగా ఉన్నాయనంటే సన్నిధిలో ఉన్నవారి జీవితాలే ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజున నేను ఆశీర్వాదకరంగా ఉన్నానని మీరు అనుకుంటే దానికి కారణం ఒకటే, ఆయన సన్నిధిలో ఉన్నాను కాబట్టి, ఆయన వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకున్నాను కాబట్టి, ఆయనతో ప్రియులారా నా సహవాసం ఉంది కాబట్టి, అలా ఉండడానికి నన్ను ప్రేరేపించిన సేవకులు ప్రియులారా నాకున్నారు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏది విలువైన జీవితం అండి? ఏది విలువైన జీవితం? యేసుతో ఉన్న జీవితమే విలువైన జీవితం. యేసును విడిచిపెట్టి దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఏమండి, దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నటువంటి దగ్గర ఏంటంటే ఒక నిర్ణయము, సరైన నిర్ణయం లేదు. అంత అద్భుతంగా ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఉన్నాడు, కానీ చివరికి ఒక రాంగ్ డెసిషన్తో వెళ్ళిపోతున్నాడు, రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. యేసును వెంబడిస్తే నిత్య జీవం, యేసును వెంబడించకపోతే నిత్య జీవం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఉండదు. ఏముంటుంది? నిత్య మరణం ఉంటుంది. నిత్య మరణం ఉంటుంది. చాలా జాగ్రత్త. యవ్వన జీవితాలు పెద్దలు ప్రియులారా మనము ప్రభు పాదాల దగ్గర చాలా మెలకువ కలిగి మనం ప్రార్థించాలి. మెలకువ కలిగి ప్రభు ఎదుట మొరపెట్టాలి. ఏదో ఒక అవకాశం దొరుకుతుంది చెప్పుకోవడానికని చూడొద్దు. ఏ అవకాశమైనా దాన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు ఉపయోగించుకునేవారిగా మనం ఉంటే మన జీవితం ధన్యమండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థనలో ఎంతో మేలుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు మన హృదయాలు సమర్పించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యువత యువకులారా చేరుడి, రారాజు సైన్యమందు చేరుడి. ప్రియులారా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యేసుతోటి విగాన పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటి విగాన పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా.
ఓ యువతి యువకులార చేరుడి, శ్రీయస్సు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీయస్సు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వెను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వెను. సాధనం దెవరు నీవు నేనిగా, సాధనం దెవరు నీవు నేనిగా. ప్రార్థన చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఎవరో చేస్తారు ప్రియులారా, ఎప్పుడో చేద్దాంలే అని అనుకోవద్దు. ఈ లోకము ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం, మన జీవితం ఎప్పుడు ఎలాగుంటుందో చెప్పలేం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే చెయ్యి, నీకు బలం ఉన్నప్పుడే చెయ్యి, నీ చేతిలో ధనం ఉన్నప్పుడే చెయ్యి. నీకు దొరికిన అవకాశాన్ని చేజార విడుచుకోవద్దు. దయచేసి సద్వినియోగము చేసుకుని ఆలోచన చేసుకో. ఎక్కడి నుంచి తప్పించుకోవాలో అక్కడి నుంచి తప్పించుకో. ప్రభు పాదాలను ఆశ్రయించు, ప్రభు పాదాలను ఆశ్రయించు. వయసు ఇంకెంతుందో తెలియదు, సమయం ఇంకెంతుందో తెలియదు, ప్రియులారా అవకాశాలు ఇంకెంతున్నాయో తెలియవు. ఈరోజు మన జీవితాలు ఆలోచించుకుంటే శ్రీ యేసు రాజు వార్త చాటండి, యేసయ్య సైన్యములో చేరండి, యేసయ్య సైన్యములో చేరండి. ఈ పరిశుద్ధత కొరకు ప్రియులారా నడుము కట్టుకోండి, వాక్య సత్యం కోసం నడుము కట్టుకోండి, వాక్యానుసారమైన జీవితం కోసం నడుము కట్టుకోండి. జీవితాన్ని పాడు చేసుకోవడానికి కాదు, జీవితాన్ని బాగు చేసుకుని అనేక మందిని బాగు చేయడానికి ప్రభువా నన్ను వాడుకోమని చెప్పి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, దయచేసి మీరు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించు నాయనా, నీ దయ మా మీద ఉంచండి ప్రభువా. వినిన మాటలందరి హృదయాలలో ఫలింపచేసి నీ కొరకై ఒక తీర్మానంతో, నీ కొరకై ఒక తీర్మానంతో ఒక యవనస్తుడు తన జీవితాన్ని నీ కొరకు త్యాగము చేయగా అనేక ప్రాంతాలలో నీ నామాన్ని ప్రకటించడానికి, నీ నామాన్ని గొప్ప చేయటానికి, నీ నామాన్ని మా ప్రభువా ప్రచురించే సేవకునితో కలిసి తన జీవితాన్ని కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, సుఖమైన, మా ప్రభువా సంతోషమైన అన్నీ పక్కన పెట్టి నీ కొరకు తాను ప్రతిష్ఠించుకుని యవనస్తుడిగా కనబడుతుండగా ఇక్కడున్న యవనస్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించమని, స్థిరపరచి బలపరచమని, ఈ మాటలు నా హృదయంలో మా హృదయంలో బొమ్మరంగా ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.